సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం టీమిండియాతో పాటుగా సోషల్ మీడియాలో మారు మ్రోగుతున్న పేరు. ఆడిన తొలి మ్యాచ్లోనే ఎలాంటి భయం లేకుండా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని 48 బంతుల్లోనే 50 కొట్టి అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ స్టార్ క్రికెటర్కు చాలా కాలం నిరీక్షణ తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కింది. ఇక సర్ఫరాజ్ టీమిండియాకు ఎంపిక అవ్వడం వెనుక అతని తండ్రి నౌషద్ ఖాన్ కృషి మరవలేనిది. ఎన్ని కష్టాలు వచ్చినా తన కొడుకు కలలు నెరవేర్చేందుకు ఆ తండ్రి పడిన కష్టానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మంత్రముగ్ధులయ్యారు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్కు ఊహించని గిఫ్ట్ ప్రకటించారు. ఆనంద్ మహీంద్ర ప్రపంచంలో ఏ మూలన టాలెంట్ ఉన్నా ప్రశంసిస్తూ వారికి తగిన సాయం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో తనను ఫిదా చేసిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు ఈ పారిశ్రామిక దిగ్గజం. తాజాగా మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. టీమిండియా లేటెస్ట్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేయడంతో పాటుగా ప్రశంసల్లో ముంచెత్తారు. కృషి, పట్టుదల, సాధించాలనే తపన, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధించగలం. ఇక ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి? ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఒక తండ్రికి మహేంద్ర థార్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. నౌషద్ ఖాన్ అంగీకరిస్తే నాకు గౌరవంగా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆనంద్ మహీంద్రను పలువురు ప్రశంసిస్తున్నారు. టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో మీకు మీరే సాటి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తొలి టెస్ట్లోనే 62 పరుగులు చేసి అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. 97 జెర్సీ నెంబర్ ధరించడం వెనుక ఉన్న రీజన్ను కూడా చెప్పాడు. తన తండ్రి నౌషద్ ఖాన్ పేరులోని 9 నుంచి 9, షాద్ నుంచి 7 నెంబర్లను తీసుకున్నట్లుగా 3వ టెస్టుకు ముందు చెప్పుకొచ్చాడు. ఇక సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ సైతం జెర్సీ నెంబర్ 97 ధరించడం విశేషం. మరి సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర థార్ కారును గిఫ్ట్గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.